how are you? I hope you are safe. Today I am going to learn fourth chapter, test of divisibility. Okay, test of divisibility. So divisibility అంటే మీనింగ్ ఏంటమ్మా? డివిజన్స్. సో మనం డివిజన్స్ నేర్చుకున్నాం కదా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో, వాటినే డివిజిబిలిటీ అని అంటారు. ఓకే, సో డివిజిబిలిటీ అంటే ఎన్ని టైప్స్ ఉంటాయి? 10 టైప్స్ ఉంటాయి. అందులో 7th వన్ ఉండదు. ఓకే, సో రిమైనింగ్ 9 అనేవి అందులో ఉంటాయి. టేక్ ద టర్మ్ బుక్ ఎవ్రీవన్, పేజ్ నెంబర్ 81. పేజ్ నెంబర్ 81, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ. సో ఇంట్రడక్షన్ చూడండి అమ్మా ఏమి ఇచ్చాడో. సీ ద టర్మ్ బుక్ ఎవ్రీవన్. వాట్ డస్ ఏ డివిజిబిలిటీ మీన్? సో డివిజిబిలిటీకి మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో యాక్చువల్లీ డివిజిబిలిటీ అంటే ఏం చెప్పాను? డివిజన్స్. సో మనం డివిజన్స్ చేస్తాం కదమ్మా, వాటిని డివిజిబిలిటీ అని అంటాం. వై డూ యూ నీడ్ యూ టు నౌ ద టెస్ట్ ఆఫ్ ఏ డివిజిబిలిటీ? సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డివిజిబిలిటీ గురించి నేర్చుకున్నాం కదా, వాటిలో టెస్ట్ అంటే ఒక రూల్ని ఫాలో అవుతూ మనం ఈ డివిజిబిలిటీ అనేవి చేస్తాం. We are familiar with the divisions of a numbers. So already previous class lo divisions gurinchi నేర్చుకున్నాం. Next, when a number is divided by the another number and does not leave a remainder. సో ఏమంటాడు, ఏదైనా ఒక నెంబర్కి నెంబర్ నుండి 0 అయితే, ఓకే 0 అయితే దానికి రిమైండర్ అనేది ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా రిమైండర్ చేసామనుకోమ్మా, 3 నుంచి 3 చూడండి ఏమవుతుంది? 0నే అవుతుంది. సో దీనికి రిమైండరింగ్ అనేది ఉండదు. రిమైండర్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, సో దెర్ ఈజ్ నో రిమైండర్. నెక్స్ట్ చూడండి నన్ను ఏమంటున్నాడు, సే దట్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై ద సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ డివిజిబుల్ అవుతుందని చెప్తున్నాడు. సో ఎగ్జాంపుల్ చూడండి, 6 డివిజన్ చూడండి, 6 డివైడెడ్ బై 2. సో ఇప్పుడు ఏం జరిగిందమ్మా? 6 డివైడెడ్ బై 2 అంటే చూడండి మనకి సెకండ్ టేబుల్ యూజ్ చేయండి అన్న. 2 1s are equal to 2, 2 2s are equal to 4, 2 3s are equal to 6. సో మనకి ఇక్కడ ఏం జరిగింది? 2 టేబుల్లో 3 టైమ్స్ వచ్చింది. ఓకే, ఈ 6 అనేది మనకి ఎన్ని టైమ్స్ వచ్చింది? 3 టైమ్స్ వచ్చింది. సో మనం ఏం చేస్తున్నాం? 6 డివైడెడ్ బై 3 ఈక్వల్ 2 ఈక్వల్ టు 3. అవునా? 3 6, 3 2s are 6, 2 3s are 6. మనం ఏ రకంగా తీసుకున్నా ఇక్కడ డివిజిబుల్ ఏం జరిగింది? డివిజిబుల్ బై 2. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఉందా ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి అన్న. 6 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 3. ఓకే, దేర్ ఈజ్ నో రిమైండర్. ఇక్కడ ఏమంటున్నాడు? 3 కంటే సో అన్ని 0నే వచ్చినాయి కాబట్టి ఇక్కడ రిమైండర్ ఏమీ లేదు కాబట్టి ఏం చెప్తున్నాడు? దేర్ ఈజ్ నో రిమైండర్. సో చూడండి అమ్మ ఏమంటాడు, ఇన్ వర్డ్స్ ద అబౌవ్ స్టేట్మెంట్ కెన్ బి రిటన్ యాజ్ 6 ఈజ్ డివిజిబుల్ బై 3. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఇచ్చిన ఈ ఏదైతే డివిజన్ ఉందో ఆ డివిజన్ని స్టేట్మెంట్ రూపంలో రైట్ చేయమంటున్నాడు. ఓకే, సో ఏం రైట్ చేశాడు అక్కడ? 6 ఈజ్ డివిజిబుల్ బై 3. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదమ్మా, 6 అంటే డివిజిబుల్. 6 ఈజ్ డివిజిబుల్ బై 3. 3 2s are 6. ఓకే, 3 2s are 6. ఇక్కడ ఏం చేస్తున్నాం? డివిజన్ చేసాం. ఓకే, మనకి అక్కడ ఏమైంది? డివిజిబిలిటీ అనేది 3 అయింది. ఓకే, చూడండి ఏమంటున్నాడు చూడండి అమ్మా. when you need in divisibility rules that determine whether a given number is divisible by a given divisor without actually performing the divisions. సో మనం డివిజన్స్ చేస్తాం కదమ్మా, అవి దేని మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి? సో ఏమేంటి? డివిజర్, డివైడెడ్, కోషియంట్ అండ్ రిమైండర్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అన్న, ఇలా ఉంది కదా. సో ఇలా ఏదో సమ్ నెంబర్ ఉంది. ఓకే, ఇలా ఏదో సమ్ నెంబర్ ఇచ్చాను, ఇది మ్యాచ్ అవుతుంది, ఇది డివిజన్ అవుతుందని కాదు, మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇలా నెంబర్ ఇచ్చాను. సో ఇక్కడ మనకి ఇది ఏమవుతుంది? డివిజర్. సో ఇది ఏమవుతుందమ్మా? డివిజర్. సో ఇక్కడ మనకి మధ్యలో ఉన్న నెంబర్ ఏమవుతుంది? డివైడెడ్. సో మనం ఏదైతే టేబుల్ని తీసుకుంటున్నామో అది ఎన్ని టైమ్స్ అయితే 3లో పోతుందో వచ్చిన ఈ నెంబర్ని కోషియంట్ అన్న. సో ఫైనల్లీ మనకి ఆన్సర్ ఏదైతే వస్తుందో దాన్ని రిమైండర్ అంట. ఓకే, సో ఈ విధంగా మనం వీటి మీద డిపెండ్ అయ్యి ఈ డివిజిబిలిటీ అనేది ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, ద ఫాలోయింగ్ ఆర్ ద టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ. అంటే ఇంకా చాలా రకాలుగా చూడండి టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ, మనకి టెస్ట్ నేమ్ కూడా టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ. ఓకే, సో చూడండి అమ్మా, డివిజిబిలిటీ బై 2 అంటే డివిజిబిలిటీ బై 2. ఫస్ట్ డివిజిబిలిటీ ఏంటమ్మా? చూడండి డివిజిబిలిటీ, డివిజిబిలిటీ బై 2. సో ఫస్ట్ దీన్ని అబ్జర్వ్ చేయండి.
డివిజిబిలిటీ బై 2 అంటే ఏంటో చూడండి. all numbers okay that end in even numbers 0 will be divisible by 2. so even numbers తెలుసు కదమ్మా. even numbers అంటే ఏంటి? 2 4 6 8 10 12 14 16 20 18. సో ఈ విధంగా డివిజిబిలిటీ 2 అంటే ఇక్కడ 2 తో మాత్రమే మల్టిప్లై చేసి ఉన్నాయి. అంటే మనం ఇక్కడ డివిజన్ చేయాలి మల్టిపుల్ గా. మీరు అబ్జర్వ్ చేయండి అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు? 0 to 0 will be divisible 2. సో 0 నెంబర్ కానీ 2 కానీ ఉంటే అది ఏమవుతుంది? డివిజిబుల్ 2 అవుతుంది. అవునా? సో ఈవెన్ నెంబర్స్ లో మనం చూడండి 0 2 4 6 8 10 12 14 ఆర్ 16. సో ఏం జరిగింది? 0 నుంచి ఈవెన్ నెంబర్స్ చాలా వచ్చింది. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? 2 0 కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా చూడండి ఏమంటున్నాడో చూడండి. 0 will be divisible by 2. 0 అనేది కూడా దేంట్లోకి వస్తుందంట? డివిజిబుల్ బై 2 లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమంటాడు చూడండి. డివిజిబిలిటీ బై 3. డివిజిబిలిటీ బై 3. టు determine the divisibility of a numbers by 3, you add the digits of a numbers. If their sum is divisible by 3, then the numbers is divisible by 3. So for example ఇక్కడ మనకి ఏదో నెంబర్ ఇచ్చాడమ్మా. See the text book everyone. సో మీరు ఒకవేళ నెంబర్ని అబ్జర్వ్ చేస్తే దాంట్లో మనకి డివిజిబుల్ బై 3 అనేది ఎక్కడ వస్తుందో క్లియర్గా అర్థమవుతుంది. సో డివిజిబుల్ బై 2 దగ్గరకు వచ్చేసరికి ఏం జరిగింది? 0 విల్ బి ఏ డివిజిబుల్ బై 2. 0 కానీ 2 కానీ ఉంటే డివిజిబుల్ 2 అయింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? డివిజిబుల్ 3. సో అక్కడ ఏం జరిగిందో చూడండి. ఏమంటున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇచ్చాడు అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇచ్చాడు. ఏంటది? 3621 అనేది వాడిచ్చిన నెంబర్. ఓకే, సో ఈ నెంబర్ ఏం చేయమంటున్నాడు? డివిజిబుల్ ద సమ్ ఆఫ్ డిజిట్స్. సో ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ డిజిట్స్. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 ప్లస్ 6 ప్లస్ 2 ప్లస్ 1. ఓకే, దీన్ని సపరేట్ గా రాసుకుంటే మనకి డివిజిబుల్ బై 3 వస్తుంది. అది ఎలాగో క్లియర్గా చూడండి. సో ఇక్కడ 3621 అనే ఈ నెంబర్ని సపరేట్ డిజిట్స్ కింద రైట్ చేసాం. 3 ప్లస్ 6 ప్లస్ 2 ప్లస్ 1. 3కి 6 కలిపితే 9, 9కి 2 కలిపితే 11, 11కి 1 కలిపితే 12. సో ఫైనలీ ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా మనకి? 12. అంటే థర్డ్ టేబుల్ 3 టేబుల్లో 12 పోతుందా లేదా చూడండి. 3 1s are equal to 3, 3 2s are equal to 6, 3 3s are equal to 9, 3 4s are equal to 12, 3 5s are equal to ఇక్కడ దాకా సరిపోతుంది కదా. 3 4s are 12. సో మనకి 12 అనేది ఏ టేబుల్ వచ్చింది? 3 టేబుల్ వచ్చింది. అవునా? సో ఈ 12 అనేది మనకి ఏ టేబుల్ వచ్చింది? 3 టేబుల్ వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? డివిజిబుల్ బై 12 అంటే 3 అంటే ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు మనకి? డివిజిబుల్ బై 3 అవ్వాలని చెప్పాడు. ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్స్ని మనం సపరేట్ చేసాం చూడండి. 12 ఈజ్ ఏ డివిజిబుల్ బై 3. సో ఈ 12 అనే నెంబర్ డివిజిబుల్ అవుతుందా లేదా? డివిజిబిలిటీ ఇలా అయినప్పుడు ఏమవుతుంది? బై 3. ఓకే, బై 3 అనేది అవుతుంది. వాడు ఇచ్చిన డివిజిబుల్ 3కి సో 12 అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? డివిజిబుల్ 3 అనే దాన్ని యూజ్ చేస్తాం. అంటే థర్డ్ టేబుల్లో వస్తుంది కాబట్టి. ఓకే, సో ఈ నెంబర్స్ అన్నింటినీ యాడ్ చేస్తే ఏం జరిగింది? ఇక్కడ మనకి 12 అనేది వచ్చింది. 12 అంటే ఏంటి? డివిజిబుల్ బై 3. ఓకే, నెక్స్ట్ చూడండి. ఫోర్త్ వన్, డివిజిబుల్ బై 4. ఫర్ ఏ నెంబర్ టు డివిజిబుల్ బై 4, ద లాస్ట్ 2 digit numbers of a should be 0 0 or they should be divisible by 4. సో divisible by 4 వచ్చేసరికి లాస్ట్ 2 నెంబర్స్ అడుగుతున్నాడు. ఓకే, లాస్ట్ 2 నెంబర్స్ 0 అవ్వాలంట, లేదంటే 4 అయినా అవ్వాలని చెప్తున్నాడు. అలా అయితే అది కంపల్సరీగా డివిజిబుల్ బై 4 అవుతుంది. ఓకే, సో అదేంటి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టర్న్ ద పేజ్ నెంబర్ 82. సో ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి అన్న. ఫర్ ఎగ్జాంపుల్ డివిజిబుల్ బై 4, డివిజిబుల్ బై 4. సెకండ్ వన్ ఏంటి? డివిజిబిలిటీ ఆఫ్ బై 4. ఓకే, సో దీనికి లాస్ట్ 2 digits. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నెంబరింగ్ ఇచ్చాడు చూడండి అన్న. ఏమి ఇచ్చాడు? 1900. ఓకే,
సో లాస్ట్ 2 డిజిట్స్ ఏమైనాయి 0 అయింది. ఫర్ ఎగ్జాంపుల్ అది కాకుండా ఇంకో నెంబర్ కూడా ఇచ్చాడు. ఏంటా నెంబర్ చూడండి అన్న 1708. సో ఇక్కడ ఇప్పుడు లాస్ట్ 2 నెంబర్స్లో ఏం జరిగింది 08 అని వచ్చింది. అంటే 8 ఏంటి 8 అనే నెంబరు మనకి ఏ టేబుల్లో వస్తుంది 2 టేబుల్లో వస్తుంది 4 టేబుల్లో వస్తుంది అవునా. 4 2s ఎంత 8 4 4s ఎంత 12. సో ఆ విధంగా మనకి 8 అనేది ఏ టేబుల్లో కనిపిస్తుంది 2 4s ఎంత అమ్మా 2 4s ఇంటూ 2 4s ఈక్వల్ టు 8 అవునా. 2 4 ఎంతే కదమ్మా. సో 8 కానీ 0 కానీ లాస్ట్ వచ్చిన 2 డిజిట్స్ ఏమన్నాడు లాస్ట్ వచ్చి 2 డిజిట్స్ ఏవైతే ఉంటాయో 0 0 కానీ 0 4 కానీ వస్తే అది డివిజిబుల్ 4 అవుతుందని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది మనకి చూడండి డివిజన్ చేశాడు ఆల్రెడీ. ఇక్కడ మనకి డివిజన్ కనిపిస్తుందా చూడండి 1900 డివైడెడ్ బై 4 దాన్ని 475. అంటే ఏం చేశాడు అక్కడ డివిజన్ చేశాడు. మనకి లాస్ట్ వచ్చి 2 నెంబర్స్ ఏమైనాయి 0 0 అయినాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4తో చేశాడు కాబట్టి 4 కూడా వచ్చింది. కాబట్టి ఇది ఏమవుతుంది డివిజిబుల్ బై 4 అవుతుంది. ఓకే సో మనకి లాస్ట్ వచ్చి నెంబర్స్ని చూసుకోవాలి ఎందులోని డివిజిబుల్ 4లో. బట్ డివిజిబుల్ 3కి వచ్చేసరికి ఏం చేసాం మనం అక్కడ యాడ్ చేసాం నెంబర్స్ని. ఇక్కడ యాడ్ చేయడం వల్ల వచ్చి లాస్ట్ నెంబర్ 3కి డివైడెడ్ బై 3 అయ్యింది కాబట్టి మనకి 12 అనేది ఆన్సర్ వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేసాం డివిజిబిలిటీ 4 దగ్గరికి వచ్చేసరికి ఏం చేసామమ్మా లాస్ట్ 2 డిజిట్స్ని తీసుకున్నాం 0 0 కానీ 0 4 కానీ అవ్వాలని చెప్పాడు. ఓకే సో డివిజిబిలిటీ ఆఫ్ బై 5 డివిజిబిలిటీ బై 5 చూడండి అన్న ద నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 5 ఇఫ్ ఇట్స్ లాస్ట్ డిజిట్స్ 0 ఆర్ 5. సో దీనికి ఏమన్నాడు దానికి ఏ నెంబర్ అయితే డివిజిబిలిటీ 5లో ఉంటుందో ఆ నెంబర్కి లాస్ట్ డిజిట్స్ 0 కానీ 5 కానీ అవ్వాలన్నాడు. ఓకే సో ఇక్కడ ఇచ్చాడు చూడండి అన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి అన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు డివిజిబిలిటీ బై 5. సో ఇక్కడ ఎంత అంటున్నాడు బై 5. సో ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు చూడండి అన్న 2900 అండ్ 1250. ఓకే సో ఈ నెంబర్స్ లో డివిజిబిలిటీ ఆఫ్ 5 ఎక్కడ అవుతుంది మనకి లాస్ట్ ఏ చెప్తున్నాడు లాస్ట్ డిజిట్స్ అంటే ఇప్పుడు ఈ నెంబర్స్ లో లాస్ట్ డిజిట్స్ ఏంటమ్మా 0 కనిపిస్తున్నాయా లాస్ట్ 2 డిజిట్స్ కనిపిస్తున్నాయా జీరోస్ లాస్ట్ డిజిట్ ని చూసుకోమంటాడు డివిజిబిలిటీ ఆఫ్ 5 లో. సో లాస్ట్ డిజిట్స్ ఏమొచ్చింది 0. సో వేరే నెంబర్ కూడా తీసుకుంటే లాస్ట్ డిజిట్స్ ఏమొచ్చింది 5. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాడు డివిజిబిలిటీ ఆఫ్ 5 లో 0 కానీ 5 కానీ లాస్ట్ డిజిట్స్ రావాలి అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి వచ్చినాయా సో అందుకని చెప్పేసి ఇది ఏమవుతుంది డివిజిబిలిటీ బై 5. ఓకే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు చూడండి అన్న ఈ నెంబర్ లాస్ట్ లో చూస్తే జీరోస్ కనిపిస్తున్నాయా లాస్ట్ నెంబర్ ఏమైంది 0 అయింది. సో ఇక్కడ దేంతో చేసిన లాస్ట్ నెంబర్ 5 0 కానీ 5 కానీ ఉంటే అది ఏమవుతుంది డివిజిబిలిటీ బై 5 అవుతుంది. ఓకే సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం డివిజన్. ఓకే నెక్స్ట్ డివిజిబిలిటీ బై 6 ఏ నెంబర్ divisible by both 2 and 3 is divisible by 6 అంటే both numbers 2 అయినా అవ్వచ్చు 3 అయినా అవ్వచ్చు అని చెప్తున్నాడు ఎందులోని డివిజిబిలిటీ ఆఫ్ 6. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చాడు అన్న 2166. The last digits in the number is on a even number. So last digits వచ్చేసరికి ఏమైతుంది అది even number అవుతుంది. ఓకే నెక్స్ట్ therefore 2166 is divisible by 2. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అన్న ఇక్కడ ఏముంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి divisibility by 6. ఓకే divisibility by 6 మనకి ఏమి ఇచ్చాడమ్మా ఇక్కడ నెంబర్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ లో చూడండి ఏం నెంబర్ ఇచ్చాడు 2166. ఓకే సో ఈ నెంబర్ బాగా అబ్జర్వ్ చేయండి divisibility ఆఫ్ 6 అవుతుంది ఎలా అవుతుందో చూడండి the last digits in the number ఇందులో లాస్ట్ డిజిట్స్ ఏంటి 6
6 అంటే ఏంటి? ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్. 6 అంటే ఏంటమ్మా? ఈవెన్ నెంబర్ లోనే ఉంటుంది. సో అది చెప్తారు చూడండి. The last digits in the number is on a even number. So last digits ఏం కనిపిస్తుంది? ఈవెన్ నెంబర్ కనిపిస్తుంది. Therefore 2166 is a divisible by 2. By 2 అనేది ఏమవుతుంది? స్టార్టింగ్ నెంబర్ చూడండి. 2 తోనే స్టార్ట్ అయింది కదా, కాబట్టి ఇక్కడ మనకి డివిజిబిలిటీ బై 6. ఓకే, సో దాన్ని ఎలా చేయాలి అంటే చూడండి, నెంబర్ని 2 ప్లస్ 1 ప్లస్ 6 ప్లస్ 6, 2కి 1 యాడ్ చేస్తే 3, 3కి 6 యాడ్ చేస్తే 9, 9కి 6 యాడ్ చేస్తే 15. సో మనకి ఇక్కడ 15 అనేది ఏమైంది? ఏ టేబుల్లో వస్తుంది ఆన్సర్? మనకి 15 అనేది థర్డ్ టేబుల్లో వస్తుంది. అవునా? థర్డ్ టేబుల్లోనే కదమ్మా వస్తుంది మనకి 15 అనేది. చూడండి, 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are equal to 15. ఓకే, 3 5s are equal to 15. అంటే మనకి ఇక్కడ 15 అనేది డివిజిబుల్ బై 3 అయినా అవ్వచ్చు, డివిజిబుల్ బై 2 అయినా అవ్వచ్చు. ఆల్రెడీ మనకి డివిజిబిలిటీ బై 6 లో ఇచ్చాడు చూడండి. ఏ నెంబర్ డివిజిబుల్ బై ఏ నెంబర్ లోనైనా బోత్ అంటే రెండు నెంబర్స్ 2 and 3, 2 గానీ 3 గానీ ఈజ్ డివిజిబుల్ బై 6. అంటే డివిజిబుల్ బై 6 కి 2 గానీ 3 గానీ అవ్వచ్చు. ఇక్కడ చూడండి అన్న, స్టార్టింగ్ లో 2 ఉంది కాబట్టి డివిజిబుల్ బై 6 అయ్యింది. మనకి ఎండింగ్ లో 3 టేబుల్ ద్వారా వచ్చింది కాబట్టి డివిజిబుల్ బై 3 కూడా అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, డివిజిబిలిటీ ఆఫ్ 8. డివిజిబిలిటీ ఆఫ్ 8 అంటే 7 లేదని చెప్పాను కదా స్టార్టింగ్ లోనే. ఓకే, if the last 3 digits of a whole numbers divisible by 8, then the entire number divisible by 8. సో ఇక్కడ చూడండి అన్న, ఇక్కడికి వచ్చేసరికి ఈ నెంబరింగ్ అనేది చాలా పెద్దగా ఉంది కదా. సో ఏమంటున్నాడు? లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోమన్నాడు. అంటే మనకి ఇక్కడ ఏముంది చూడండి అన్న, ఓకే 4,56,824. సో ఇంత నెంబరింగ్ ఉంది మనకి. 4 5 6 8 2 4 మనకి ప్లేస్ వాల్యూస్ తెలుసు కదా. సో దాన్ని బట్టి మనం అది ఓవరాల్ గా కౌంట్ ఎంతో చెప్పొచ్చు. సో దాన్ని ఏం చేశాడు? లాస్ట్ 3 డిజిట్స్ తీసుకున్నాడు. కనిపిస్తుంది ఇక్కడ 824. లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే తీసుకున్నారు. డిజేబుల్ బై 8, 8కి డిజేబుల్ అవుతుందని చెప్తున్నాడు. ఓకే, 8కి డివిజిబుల్ అవుతుందంటే ఏం జరుగుతుంది అక్కడ చూడండి. 824 is a divisibility by divisible by 8. 8 దేంతో అవుతుంది? డివిజిబిలిటీ 8 తో అవుతుంది. ఏ నెంబర్ అవుతుంది? 824 అనేది మాత్రమే 8 తో డివిజిబిలిటీ అవుతుందని చెప్తున్నాడు. therefore చూడండి, therefore ఓవరాల్ నెంబర్ అంతా ఇచ్చాడు ఇక్కడ. therefore is a divisibility by 8 అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మ, మనకి లాస్ట్ ఎంత ఇచ్చాడు? 4 5 6 8 2 4. సో ఇది నెంబర్ అమ్మ. ఓకే, సో ఇది నెంబర్. ఈ నెంబర్స్ లో లాస్ట్ 3 డిజిట్స్ ని తీసుకోమన్నాడు. లాస్ట్ 3 డిజిట్స్ ని తీసుకోమన్నాడు. ఏం దేనికి తీసుకోమన్నాడు? డివిజిబిలిటీ బై 8 కి. ఓకే, డివిజిబిలిటీ బై 8 కి లాస్ట్ 3 నెంబర్స్ ని తీసుకున్నాం. సో ఇక్కడ ఏం జరిగింది మనకి? లాస్ట్ 3 నెంబర్స్ కి వచ్చేసరికి డివిజిబిలిటీ సో 4 అంటే ఈవెన్ నెంబర్. లాస్ట్ డివిజిబిలిటీ 8 టేబుల్లో మనకి పోతుంది కదా. అవునా? పోతుందా పోదా? 4 2s are ఎంత అమ్మా? 8 డివిజిబిలిటీలో ఉంది. ఓకే, డివిజిబిలిటీ బై 8 కి మ్యాచ్. నెక్స్ట్ 2 కూడా ఉంది కదా, బై 2. అర్థమవుతుందా? 8 ని డివిజిబుల్ బై 824 మాత్రమే తీసుకున్నాడు. ఎందుకని? ఈ 8 2 4 అనేది డివిజిబిలిటీ ఆఫ్ 8 లో ఉంది కనుక. ఎందుకంటే మనకి 2 టేబుల్లో వస్తుంది. అవునా? 8 టేబుల్లో కూడా ఈ 4 అనేది 2 అనేది 8 అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి అమ్మా, డివిజిబిలిటీ బై 9. ఫర్ ఏ నెంబర్ టు డివిజిబిలిటీ బై 9, ద సమ్ ఆఫ్ ద ఆల్ డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ హ్యాస్ టు బి డివిజిబుల్ బై 9. అంటే ఏమీ లేదమ్మా. సో ఇక్కడ మనకి డివిజిబిలిటీ ఆఫ్ 9 అని ఇచ్చాడు కదా. అంటే ఆ సమ్ ఎగ్జాంపుల్ ఏంటి? సమ్ ఎగ్జాంపుల్ ఏంటో చూడండి. 4 14 అంటే 1422. సో ఇది నెంబర్. ఈ నెంబర్ని డివిజిబిలిటీ ఆఫ్ 9 చేశాడు. అంటే చూడండి 1 + 4 +
2 ప్లస్ 2. సో ఇక్కడ ఏం జరిగింది, సమ్ అనేది యాడ్ చేసాం. 1 కి 4 యాడ్ చేస్తే 5, 5 కి 2 యాడ్ చేస్తే 7, 7 కి 2 యాడ్ చేస్తే ఫైనల్లీ ఎంత ఈక్వల్ టు 9. ఓకే, సో ఏం జరిగింది ఇక్కడ, డివిజిబిలిటీ ఆఫ్ 9. ఓకే, డివిజిబిలిటీ ఆఫ్ 9 కనిపిస్తుందా. దాంట్లో ఆల్ నెంబర్స్ ని తీసుకోమన్నాడు, అంటే ఈ నెంబర్నో కాదు, సపరేట్ చేయలేదు, ఓవరాల్ నెంబర్స్ అన్నిటిని తీసుకోమన్నాడు. ఫైనల్లీ నెంబర్స్ అన్ని తీసుకుంటే మనకి డివిజిబిలిటీ ఆఫ్ 9 లో ఆన్సర్ ఏమొచ్చింది, డివిజిబిలిటీ ఆఫ్ 9 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, దీన్ని ఎలా చేసాడు చూడండి. 9 ఈజ్ ఏ డివిజిబుల్. చూడండి ఏం చెప్పినట్టుగానే ఉంది ఇక్కడ లాస్ట్ వన్ చూడండి, 9 ఈజ్ ఏ డివిజిబుల్ బై 9. సో 9 వచ్చింది కాబట్టి 9 టేబుల్లో 9 ఈజ్ ఏ డివిజిబుల్. 9 ఇక్కడ ఏం జరిగింది, డివిజన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఏమంటాడు, దేర్ఫోర్. చూడండి దేర్ఫోర్, చూడండి అమ్మ ఇక్కడ ఇచ్చాడు దేర్ఫోర్ 1424 డివైడెడ్ బై 9. అంటే ఇక్కడ ఏం చేసాడు, మనకు ఆన్సర్ రావాలంటే 1422 డివైడెడ్ బై 9 ఈక్వల్ టు. సో ఈ నెంబర్ని 9 తో డివైడ్ చేయమంటాడు. మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అప్పుడు చూడండి, ఆన్సర్ ఎంత వస్తుంది, దీంతో మనం డివైడెడ్ చేయాలి. సో తెలుసు కదమ్మా డివిజన్స్ ఎలా చేయాలనేది, ఈ నెంబర్ని నెంబర్తో డివైడెడ్ చేయాలి. సో అప్పుడు మనకి ఏం జరుగుతుంది, కోషియంట్, రిమైండర్, డివిజర్, డివైడెడ్ వస్తుంది. ఓకే, అలా వచ్చినప్పుడు ఫైనల్గా మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 158 అనేది ఆన్సర్. మీరు టెక్స్ట్ బుక్ కనుక అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి అమ్మా, డివిజిబిలిటీ బై 10. డివిజిబిలిటీ బై 10. ఫర్ ఏ నెంబర్ టు బి డివిజిబుల్ బై 10, ఇట్ లాస్ట్ డిజిట్స్ షుడ్ బి 0. సో 10 కి ఏముండాలి, కంపల్సరీగా షుడ్ బి 0 అంటే కంపల్సరీగా. ఓకే, యూ కెన్ మస్ట్ అండ్ షుడ్ అంటాం కదా, అంటే ఏంటి, కంపల్సరీగా నువ్వు చెయ్యాలి ఇది అంతే అన్నట్టుగా. సో ఇది కూడా ఆ విధంగానే ఉంది. ఇక్కడ ఏముంది, బై 10 ఇట్స్ ఏ లాస్ట్ డిజిట్స్ షుడ్ బి 0. కంపల్సరీగా లాస్ట్ 10 డిజిబిలిటీకి ఏమొస్తుంది, 0నే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దాకా చెప్పిన టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీని మీరు ఒకసారి మీ దగ్గర క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఈ చాప్టర్లో మీకు ఏమైనా డౌట్స్ ఒక్కటి వచ్చినా సరే వెంటనే నాకు ఫోన్ చేసి అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో ఇదేంటి మొత్తం ఫైనల్గా మనం నేర్చుకున్నది ఈ చాప్టర్లో డివిజన్స్. డివిజన్స్ అంటే ఏంటి, డివైడెడ్ బై. డివిజన్స్ అంటే మనకి ఏం గుర్తు రావాలమ్మా, డివైడెడ్ బై. ఓకే, సో ఏంటి, ఈ సింబల్ గుర్తు రావాలి. సో ఆ సింబల్ అంటే మనకి కంపల్సరీ అక్కడ ఏం చేస్తున్నట్టు, డివిజన్ చేస్తున్నట్టు. ఓకే, సో ఇదంతా ఒకసారి ఓవరాల్గా అబ్జర్వ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. ఓకేనా, థ్యాంక్ యూ.